సంవత్సరాల తరబడి ఏళ్ల తరబడి మొత్తం కూడా ప్రసాద్ గారు మీరు రాజకీయాల్లో కూడా ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు. అసలు మీరు కూడా ఈ ప్రాంత వాసి దీని మీద కూడా ఉద్యమాలు చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటారు? అసలు పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సార్. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పంచగ్రామాల్లో గల ఈ 1750 ఎకరాలు ఏవైతే జరాయితీ భూములు ఉన్నాయో అవి దేవుడు భూములు అని చెప్పేసి వీళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి మరి అధికారులను అదేవిధంగా రాజకీయ నాయకులను అందరినీ వీళ్ళేమో మభ్యపెట్టి వీళ్ళు ఇక్కడ సమస్య సృష్టించారు సార్. ఎందుకంటే 1903లో గిల్మెన్ సర్వేలో మా పూర్వీకుల పేర్లపైన భూములు ఉన్నాయి, జరాయితీ భూములు ఉన్నాయి. 1750 ఎకరాలు పంచగ్రామాల్లో ఉన్నాయి. 9068 ఎకరాలకి పట్టాలు ఇష్యూ చేసింది 96లో ప్రభుత్వం. అందులో 1750 ఎకరాలు పంచగ్రామాల్లో ఉండే రైతుల నుంచి కొనుగోలు చేసిన మరి యజమానులు అయితేనేమి ఇల్లు కట్టుకున్న వాళ్ళు అయితేనేమి వాళ్ళు ఉంటారు. కానీ ఈ 275 సర్వే నెంబర్ ఉంది, ఇదంతా పోరంబోక్ అమ్మాని. ఇది 5280 ఎకరాలు. ఈ 5280 ఎకరాలు కూడా దేవుడికి అని చెప్పేసి పట్టా ఇచ్చేశారు. అప్పుడు జేసీ పూర్ణం మాలకొండయ్య గారు దాన్ని వ్యతిరేకించారు. ఇవి ఇనాం గ్రామాలే అయితే గెడ్డలు, పోరంబోకులు, బంజర్లు ఇవన్నీ గవర్నమెంట్కి చెందుతాయి. ఇది గవర్నమెంట్ సంబంధించిన భూమి, దానికి ఎలా పట్టా ఇస్తారంటే దేవుడు శాంటిటీ కాపాడడం కోసం ఇచ్చానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు CCLA ద్వారా హైకోర్టులో కమిట్ అయ్యి దాన్ని ఇష్యూ చేశారు. తప్పులేదు, మీరు ఇవ్వండి. కానీ ఏవైతే దేవస్థానం చెందిన భూములు ఉన్నాయో ఆ భూముల్లో యథేచ్ఛగా అక్రమాలు దేవాలయ అధికారులు, దేవస్థానం అధికారులు అందరూ మరి వాళ్ళు చేస్తున్న కబ్జాలకు ప్రోత్సహిస్తున్నారు. అదే పంచగ్రామాల్లో ఉండే రైతులు ఇల్లు కట్టుకుంటే ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రధాన సమస్య. ఈ రెండింటిని ఒకే ఘాటిని కట్టేస్తున్నారు. ఆక్రమణదారులు అంటున్నారు. ప్రతి ఎమ్మెల్యే అదే మాట అంటున్నారు, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే. అది తప్పది. ఎందుకంటే మీ హక్కుదారులు ఆ రోజున మా సింహ ఈ భూముల్లో సైట్ టాకి ఒక మాఫియా కూడా తయారైంది, డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. ఎస్, మాఫియా తయారైంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక ప్యాకేజీలు కూడా ఏర్పడ్డాయి. ఇవన్నీ ఏర్పడి మరి ఈ మాఫియా నడుస్తుంది. దీనివల్ల ఈ భూ సమస్య పరిష్కారం కాకపోతే లబ్ధి పొందే వాళ్ళు ఎవరు? దేవస్థానం ల్యాండ్ రెగ్యులైజేషన్ కమిటీ వాళ్ళు. అక్కడ ఎవరైతే ఉన్నారో ప్రొటెక్షన్ సెల్ ఉందో ఆ ప్రొటెక్షన్ సెల్ 98లో సర్వే చేసింది, SD నెంబర్లు ఇచ్చింది. ఆ రోజున్న ఇల్లులెన్ని, ఈ రోజున్న ఇల్లులెన్ని, పంచగ్రామాల్లో ఉన్న ఇల్లు తీయమనండి. వాటికి ఎంత ఖర్చు పెట్టారు, వాటికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఆ కేసులకి ఎంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ లెక్క వేయమనండి. అవేవి ఉండవు కదా. ఈ 1750 ఎకరాల్లో ఏవైతే ఒక నెగటివ్ లాంటిదండి గిల్మెన్ సర్వే అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట జరిగింది. అది విజయనగరం మహారాజు ఇక్కడ కోరిన కోరిక మేరకు ఆ రోజు గిల్మెన్ సర్వే చేశారు. మరి మద్రాసు ఎవరైతే అక్కడ అధికారి ఉన్నాడో గిల్మెన్ ద్వారా చేసిన సర్వే, ఆ సర్వే ప్రకారం ఇక్కడ మాకు సర్వ హక్కులు ఉన్నాయి. చివరిగా మీరు రాజకీయాలు ఉన్నారు, మీకు అంత అనుభవం ఉంది. రాజకీయ నాయకులు పక్కన రాజకీయాలు అతీతంగా దీన్ని ఏం చేయాలి? దీన్ని చేయాల్సింది ఒకటే సార్. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి లోకేష్ గారు వీళ్ళెవరు అందరూ ముందుకు వచ్చి దీన్ని ప్రస్తుతం నిష్ణాతులైన రెవెన్యూ అధికారులతోటి ఇక్కడ ఉండే భూముల హక్కులు ముందు నిర్ణయించాలి సార్. ఇక్కడ పంచగ్రామాల్లో ఉండే రైతులేంటి, వాళ్ళకు ఉండే హక్కులు ఏంటి, వాళ్ళ అదే డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము పెద్దగాడి టానాకు కట్టిన శిస్తు రసీదులు ఉన్నాయి. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మరి గెజెట్ పబ్లికేషన్లో మా ఊర్లు ఎస్టేట్ విలేజ్లుగా ఉన్నాయి, ఇనాం విలేజ్లు కాదు, ఎస్టేట్ విలేజ్లుగా ఉన్నాయి. దాన్ని హైకోర్టులోంచి 1951 హైకోర్టులోంచి తెచ్చుకొని వీళ్ళు దేవస్థానం పంచగ్రామాల సమస్య సృష్టించింది. కాబట్టి వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో హక్కుదారులు ఎవరు, హక్కు కానీ ఇప్పుడు ఈ రోజున 5,000 కోట్ల విలువైన భూమి ఇస్తామంటున్నారు కేవలం 12,149 ఇళ్ళకి. కానీ అంతకు ముందే 5,000 ఇది పెద్దకొండ 5,280 ఎకరాల భూమి ఇచ్చేశారు ఆల్రెడీ. దాన్ని విలువ కడితే సుమారు 25,000 కోట్ల విలువైన భూమి దేవస్థానానికి ఆల్రెడీ ఇచ్చేశారు. ఇచ్చేసినప్పుడు ఈ 1750 ఎకరాల్లో ఉండే రైతులు, అదేవిధంగా ఎవరైతే ఈ ఇల్లు గృహ నిర్మాణదారులు, ఖాళీ స్థలాల యజమానులకి సర్వహక్కులు కల్పిస్తే సమస్య సాల్వ్ అవుతుంది. తప్పకుండా ప్రసాద్ గారు, మహిళలు కూడా ఉన్నారు. అమ్మ, మీరు ఒక గృహిణిగా కానీ ఎన్నో బాధలు పడుతున్నారు, మీరేమంటారు? దాదాపు 26 సంవత్సరాల నుంచి పంచగ్రామాల భూ సమస్యమే బాధపడుతున్నాం. ఆ రోజు మేము ప్రశాంతమైన వాతావరణం, ఈ పక్క అంతా కూడా ఆ వాతావరణంలో ఇల్లు కట్టుకోవాలని రైతుల దగ్గర భూమిని కొనుక్కున్నాం. భూమిని కొనుక్కుని రాష్ట్రపతికి మా డాక్యుమెంట్స్ పెట్టి ఆ లోన్లు తెచ్చుకుని ఇల్లు కట్టుకున్నాం. తర్వాత ఈ భూమి మీద ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే కొనుక్కున్న హక్కుదారులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది మనకు కష్టపడకుండా అని రెవెన్యూ అధికారులు ఏంటి, అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఏంటి ఒక కన్నేసి ఈ
578 జీవో తీసుకొచ్చి 70% కట్టాలి, ఈ భూమి మీద మీకు ఎలాంటి హక్కు లేదు, ఇదంతా దేవస్థానం భూమి అని చెప్పారు. మేము ఫస్టే కొనుక్కున్నప్పుడే మీరు దేవస్థానం భూమి అని చెప్పుంటే మేము కొనుక్కుందామో లేకపోతే మానేద్దామో. కానీ అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఆశతోటి కొనుక్కున్న భూమిని లాగేసుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచనతోటి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, మీరు తీసుకొచ్చిన జీవో మీరు హడావడిగా రద్దు చేయించామని చెప్పారు. తర్వాత ఎన్నికల్లో అధికారం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేము పొరపాటు చేసాము. 96 ఇచ్చిన పట్టాలని మేము సవరించా లేదా రద్దన్నా చేస్తాం. కాబట్టి మళ్ళీ మాకోసారి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి అని మీరు బ్రతిమారుకున్నారు. ఖచ్చితంగా 1,00,000 మంది బాధితులు ఉన్నాం. ఆ 1,00,000 మంది కూడా ఓట్లేస్తేనే ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలిచింది. కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? సమస్య పరిష్కారం అయిపోతుంది, ఎమ్మెల్యేలు అందరూ పూనుకున్నారు, అలాగే రాజుగారు కూడా దిగొచ్చారు, నాకేమీ అభ్యంతరం లేదని చెప్పారు, కాబట్టి సమస్య పరిష్కారం చేసేస్తామని చెప్తున్నారు. అంటే కంటి తుడుపు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ నిజంగా ఈ సమస్యను పరిష్కారం చేసే చిత్తశుద్ధి మీకు లేదు. ఇది ఎన్నికల్లో ఎజెండాగా తీసుకొచ్చి ఓట్ల కోసం మీరు మభ్య పెడుతున్నారు. ఈరోజు 99 రూపాయలకి 1 ఎకరం భూమిని పట్టా ఇచ్చేస్తున్నారు మీరు. ఎవరో అదాని లాంటి వాళ్ళు వాళ్ళకని ఇంతమందిని కొనుక్కొని 1,00,000 మంది బాధితులు రైతులు మా భూమి మీద హక్కు కల్పించడానికి మీకు బాధ ఏంటి? మా భూమి అది కొనుక్కున్నాం, లక్షలు పెట్టి మేము కట్టుకున్నాం. అలాగే రైతులు వాళ్ళు ఎప్పటి నుంచో దున్నే హక్కు వాళ్ళకి ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా డాక్యుమెంట్స్ అన్నీ కూడా కోర్టులో చూపించావు. దేవస్థానం వాళ్ళు చూపించమంటే ఖాళీ చేతులు చూపించారు. వాళ్ళు ఏమీ లేదు. ఒక దేవస్థానం అధికారులు వేళ వస్తారు, రేపు వెళ్ళిపోతారు. వాళ్ళ పద్ధతిని నమ్ముకుని ప్రభుత్వాలు అధికారంలో ఉండవలసిన వాళ్ళు మీరు దుర్మార్గంగా జీవోలు తీసుకొచ్చి ప్రజలను మభ్య పెడతాం చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా మీ కూటమి ప్రభుత్వం మీరు తలుసుకుంటే ఇదని అవుద్ది. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాం, సనాతన ధర్మం గురించి, లడ్డూ గురించి మెట్లు కడిగి బొట్లు పెట్టారు మీరు. ఈరోజు సింహాచల అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఎందుకంటే ఖాళీ భూములు కొనుక్కుని చాలా మంది ఇల్లు కట్టుకోలేదు. ఇల్లు కట్టుకుని ఉంటే ఇంటి పన్ను ద్వారా, కరెంటు బిల్లు ద్వారా, అన్నిటి ద్వారా డబ్బు ఆదాయం వస్తుంది. కానీ రాలేదంటే దానికి దేవుడు అభివృద్ధి కూడా ఆపేశారంటే ఇది సిగ్గుండాలి. సనాతన ధర్మం పాటించే మీరు కూడా ఈరోజు ఈ 1,00,000 మందిని ఆదుకోండి, సమస్య పరిష్కారం చేయండి. మీ చేతిలో కళ్ళు ఉంది, మీ కోట్లేసి ఎన్నికల్లో గెలిపించాం, అధికారంలో పంపించాం, మా సమస్య పరిష్కారం చేస్తామని ఇప్పటికైనా మభ్య పెట్టొద్దు. ఆ రోజు అడావడిగా మీరు ఒక జీవో తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు, నేను గెలిస్తే మళ్ళీ పరిష్కారం చేస్తామన్నారు. కానీ ఈరోజు గెలిచారు, పరిష్కారం చేయండి. విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. పంచగ్రామాల సమస్య పరిష్కారం అయితే ఇంకా అభివృద్ధి విశాఖపట్నంలో జరుగుద్ది. ఈ 5 గ్రామాల ప్రజలు కూడా ఇల్లు కట్టుకుంటారు. ఇంకా ఇల్లు కట్టుకునే వాళ్ళు మీరు దేవస్థానం స్క్వాడ్స్ వచ్చి ఏ చిన్న రిపేర్ చేసుకుని ఆపేస్తున్నారు, పైన ఇల్లు కూడా నిర్మించుకుంటారు. మీరు అందరినీ కాపాడాలంటే ఖచ్చితంగా మీరు పూనుకుంటే మీరు కోర్టులో ఏం చూడవసరం లేదు, పీఠాధిపతులతో ఏం చూడవసరం లేదు, పీఠాధిపతులకి దీనికి అసలు సంబంధమే లేదు. మీరు తలుసుకుంటే 5 నిమిషాల్లో 96 పట్టాలు రద్దు చేస్తారు, పరిశీలిస్తారు. మీరు తలుసుకోపోబట్టే ఇలాగవుతుంది. తిరుపతిలో మీరు ఏం చేశారు? భూమి తిరుపతి దేవస్థానం ఉంది, కానీ మీరేం చేశారు? వెంటనే ప్రజలు అడ్డుకుంటే అక్కడే జీవో పాస్ చేసి ఆ భూమి ప్రజల దాన్ని ప్రకటన చేశారు. మీరు చెయ్యండి, చేస్తే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు. లేని పక్షంలో మీకు గత ప్రభుత్వాలు పట్టినకైతే మీకు పడుతుందని తెలియజేస్తారు. రవి, ఇది పరిస్థితి. దాదాపు 1,00,000 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా ఇంకా చాలా మంది వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం మళ్ళీ మనం.